నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అండి. అంటే ఈ సామెత నేను ఎందుకు చెప్పానంటే ఈ వీడియోని ఒక్కసారి చూడండి, మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. ఎలక్షన్లో సపోజ్ నేను నిలబడ్డా, అపోజిషన్ క్యాండిడేట్ మంచి సర్వీస్ ప్రజలకి అందుబాటులో ఉండి సర్వీస్ చేయవాడు ఎవడైతే అతనికే ఓట్లేమని నేను చెప్తున్నాను. అలాగే రేపొద్దున నేను నిలబడ్డా, నాకన్నా ఎవరైతే సర్వీస్ చేయగలరనేవాడు అతనికే ఓట్లు వేయండి. మా నాన్నగారు ఎలాగంటే ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందండి, ముచ్చిక అర్జునుడు అని. ఆయన చనిపోయి అంటే నేను ఇది ప్రసక్తి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతున్నా ఆయన కేవలం గ్రామంలో కాదండి, పోలవరం మండలంలో కాదు, ఇంచుమించు చుట్టుపక్కల ఆయన పేరు చూడని వాళ్ళు కూడా, ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన పేరుని ఆయన ఇలా ఉండేవాళ్ళట, ఆయన జనాల ప్రజల కోసం ఇలా చేసేవాళ్ళట, సర్వీసు చేసేవాళ్ళు అని చెప్పి ఒక మంచి పేరు గుండెల్లో ఉండిపోయిందండి చాలామందికి. మేము ఇలాగ లబ్ధి పొందాం ఆయన వలన, ఆయన ఉంటే బాగుండు అన్న పేరు ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో అలా చిరస్మరణీయంగా ఉండిపోయింది. కాబట్టి నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కదా, ఆయన చూసో ఆయన పలుకుబడిని చూసో ఆయన మంచి పేరు చూసో కాదని ఓట్లు వేయొద్దండి. అలాగే నేను గత ఎలక్షన్లో సర్పంచ్ కింద ఓడిపోయిన సందర్భం అండి. అలాగని చెప్పి నేను సర్పంచ్ కింద ఓడిపోయాను కదండి నాకు ఓట్లు వేయొద్దండి. అంటే నాకు సానుభూతి పైన కూడా వద్దండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన సానుభూతి కోసము వద్దండి. ఆ రెండు చూసి ఓట్లు వేయొద్దు. కేవలం రంజిత్ కుమార్ అనే వ్యక్తి సర్వీస్ చేయగలడా లేదా, ప్రజా సమస్యలపై ఫైట్ చేసి గ్రామం కోసం అంటే ఫైట్ చేయాలంటే ఇంకో విధంగా ఆలోచిస్తారు, ప్రజా సమస్యలపై గలమెత్తి గ్రామాభివృద్ధి కోసం మా ఏరియా ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను అని నమ్మకం ఉంటేనే నాకు ఓట్లు వేయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎందుకు ప్లే చేస్తున్నానంటే ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఆయన మాటల్లో భావం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోండి. ఇదే మాటని నేను గతంలో కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చాలాసార్లు చెప్పాను. అంటే నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నేను గతంలో కూడా చెప్పాను అని నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదండి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయినా నేనైనా ఎవరు చేయనా ఇటువంటి సర్వీస్ చేసేవాళ్ళని ఎన్నుకోవాలని చెప్పే ఉద్దేశం అండి ఇది. అంటే ఆయన ఏం చెప్పారండి ఆ వీడియోలో, అవసరమైతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా పీకి పక్కన పడేయండి ఏదో అని చెప్పి అన్నారు. నేను కూడా అదే చెప్తున్నానండి. రాజకీయాల్లో ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు సపోజ్ రంజిత్ కుమార్ నిలబడ్డా మీరు సర్వీస్ చేయలేడు అనుకుంటే పక్కకి తీసేయండి అంటున్నారు. ఇప్పుడు ముందుగా నేను నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అని చెప్పాను కదండి. అది ఎందుకు చెప్పానంటే నేను చెప్తే ఈ మండలం, పోలవరం మండలం, పక్క మండలాలు, మా ఫ్రెండ్స్, మా బంధువులు, మా మిత్రులు వాళ్ళు చూడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సెలబ్రిటీ, వివిఐపి లాంటి పర్సన్ చెప్తే లక్షలు కోట్లు మందిలో చూస్తారండి. చూడడమే కాదండి, ఇన్స్పైర్ అయ్యి దాని మాటలు ఉన్న భావం కూడా గ్రహించి ఫాలో చేస్తారు. నేను చెప్తే రంజిత్ కుమార్ లాంటి వందల్లో వేలలో చూడవచ్చు. ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తారో సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంకా చాలామంది విఐపీలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లో ఎటువంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, ఎటువంటి వాడికి ఎన్నికల్లో ఓట్లు వేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని అవేర్నెస్ చేసి ఇంకా తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.